హలో అనంతపూర్. ఈరోజు వెల్కమ్ టు క్వశ్చన్ జ్యువెలర్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ చిన్న వీడియో పెడతాను, ఆ క్లిప్ చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యమైన వస్తువు గురించి మీకు చెప్పలేదు. ఆ వస్తువు ఎంత పవర్ఫుల్ అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు లేకపోతే ధర్మం ఎలా దారి తప్పేదో బంగారు వ్యాపారంలో కూడా అలాగే దారి తప్పేది. ఆ వస్తువు పేరే కేడియం. కేడియం 2009లో వచ్చింది. కేడియం కూడా ఈ విధంగా ఉంటుంది, వెండి కలర్లో. దీన్ని బంగారు కలర్లో కాకుండా వెండి కలర్లో ఉంటుంది. ఇదే కేడియం. 2009లో కేడియంని కనుగొన్నారు. 2009 లోపల అంటే కేడియం రాకముందు 2008లో టెంకం అనే ఓ మహమ్మారి ఉండేది. అది ఎంత డేంజరో ఎగ్జాంపుల్లో చెప్తాను. 10 గ్రాముల బంగారు చైన్లో ఒక బంగారు చాపతను 1 గ్రామ్ మాత్రమే టెంకం పెట్టగలుగుతారు. అలా ఒక్కొక్కరు వేరే వేరే షాపుల్లో 3 గ్రాముల వరకు టెంకం పెట్టేవాళ్ళు. అలా ప్రజలు మాత్రమే కాదు గాయస్, బంగారు షాపుల్లో కూడా మోసపోయేవాడు. ఎలా అంటే ఒక చైన్లో ఎంత టెంకం పెట్టేవాళ్ళు. అప్పుడు మిషనరీ లేదు చెక్ చేయడానికి. మొత్తం మోసపోయేవాళ్ళు. గెస్ చేయలేక మనం కూడా మోసపోయేవాళ్ళం. వాళ్ళు ఎలా పడితే అలా చేయడం ద్వారా అందరూ నష్టపోయారు గాయస్. అందుకే టెంకం అంటే మహమ్మారి అని అన్నాను. అందుకే కేడియంని అంతలా పొగడాల్సి వచ్చింది. కేడియంతో ఏం చేస్తాము అని చెప్పబోతున్నాను గాయస్. కేడియం అనేది ఒక వస్తువు. ఇంతకుముందు చూపించే విధంగా ఇలా ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇది 10 గ్రాముల బంగారు అంటే ఇది 10 గ్రాముల బంగారులో మనము 300 మిల్లీలు మాత్రమే కలుపుతాము. కలిపిన తర్వాత కరిగిస్తే అది కేడియం బంగారు అవుతుంది. ఆ కేడియం బంగారుతో ఏ వస్తువు తయారు కాదు గాయస్. జస్ట్ అతుకులో కొత్త వస్తువు తయారు చేసేటప్పుడు జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్కి మాత్రం అతకడానికి మాత్రమే పనికొస్తుంది, మిగతా దేనికి పనికిరాదు. ఇంకా మీరు 300 మిల్లీలు కలిపారు కదా సార్ అని చెప్తే నేను దానికి వేరే అతుకులు చేసేటప్పుడే కాలిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఒక వీడియో పెట్టాను, షేర్ చేస్తాను, అది కూడా చూడండి గాయస్. ఇదే కేడియం పీస్, కేడియం వితౌట్ బంగారు కేడియం పీస్ అంటే ఇట్లా కేడియం ఇది. దీన్ని నేను కాలుస్తాను, ఏ విధంగా కాలిపోతుందో చూడండి. ఒక 10 మిల్లీ కూడా దీంట్లో ఉండదు, మొత్తం కాలిపోతుంది. ఇలానే కాలుస్తూ ఉంటే చిన్న చోటల్లా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఈ విధంగా పొగ ద్వారా కేడియం మొత్తం కరిగిపోతుంది. ఇది కనిపిస్తుంది కదా, చిన్న పీసేనండి. ఇదే విధంగా మొత్తం కాలిపోతుందండి. ఒక రవ్వ కూడా మిగలదు కేడియం. లాస్ట్కి దీని వాసన ఒకటే ఉంటుంది, మిగతాది ఏమీ ఉండదు. అంత పెద్ద పీస్ ఇంత చిన్నగా అయిపోయింది. చూడండి మీరు లాస్ట్కి ఈ రొంత ఉంది, ఇది కూడా కాలిపోతుంది. ఇలా పూర్తిగా కాలిపోతుంది గాయస్. కేడియం చూసారుగా. కేడియం మీద అనుమానాలు, కొంతమందికి వేరే అనుమానాలు ఉంటాయి. అదేంటంటే 18 క్యారెట్కి 20 క్యారెట్కి కేడియం అనేది వర్తబుల్ కాదు అంటారు. అంటే 22 క్యారెట్కి మాత్రమే కేడియం ఉంటుంది అంటారు. కాదండి, అది నిజంగా అబద్ధం. 18 క్యారెట్కి, 19 క్యారెట్కి, 20 క్యారెట్కి, 22 క్యారెట్కి అన్ని క్యారెట్స్కి కేడియంతో అతకవచ్చు. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. 18 క్యారెట్ హాల్మార్క్లో కూడా కేడియం ఉంటుంది. 22 క్యారెట్లో కూడా హాల్మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దండి. ప్రతి క్యారెట్లో కూడా కేడియంతో అతకచ్చు. అదే బంగారులో కేడియం కలిపి 92% ఉంటే 92%లోనే కేడియం కలిపి అతకవచ్చు. అదే 75% బంగారులో అదే బంగారులో కేడియం కొద్దిగా కలిపి అతకవచ్చు. అటువంటి అపోహాలని నమ్మద్దండి. అదేవిధంగా కేడియం గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇంకా మరిన్ని వీడియోలో నేను ఖచ్చితంగా చేస్తాను గాయస్, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.